అయితే సార్ మీ సినిమాల్లో అంటే ప్రత్యేకంగా రాజకీయ ధోరణి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది వాంటెడ్‌గా పెడుతూ ఉంటారా? లేదంటే మీరు కథని అలా అది ఇన్‌స్పైర్ అవుతారు? మనకి ఏంటంటే అది న్యాచురల్గా వస్తుంది. అది మనమేంటో మన సినిమా అది. అంటే మన నేచరే మన సినిమా, మన టెంపర్మెంటే మన సినిమా. మనం వద్దనుకున్నా అది వస్తుంది చాప కింద నీరులాగా. అయితే వేణుగారిలో టెంపర్మెంట్ ఉంది, పాలిటిక్స్ చెప్పండి సార్. అట్లా ఓకే. మనం వాంటెల్లి చేస్తే రాదు. అది మనం ఫీల్ డైరెక్టర్ అయ్యి మౌత్ పీస్లా ఉంటుంది. అర్థమైందా? సో కావాలని ఏమీ చేయం. కావాలని ఇక్కడ మనం తెలివైన లాగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఆ అవసరం మనకు ఉండదు. ఏది చేసినా కథకి కథ పరిమితి మేరకి విత్ ఇన్ ద ప్లాట్లోనే ఈస్థెటిక్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేస్తాం. అంతే తప్ప అన్నెసెసరీగా ఉన్న పొలిటికల్ ఎజెండాని తీసుకొచ్చి పాత్రలకి రుద్దడం ఉండదు. కానీ కొంతమంది అలా ఫీల్ అవుతారు. అంటే మీకున్నటువంటి భావజాలాన్ని ప్రేక్షకుల పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వేణుగారు అని. వాళ్ళకేం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళకి అది నచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు మనము సినిమా ఒక పొలిటికల్ కంటెంట్ లేదా ఒక పొలిటికల్ కంటెక్స్ట్లోని ఒక సినిమా తీసినప్పుడు, ఒక ఇంపార్టెంట్ సినిమా తీసినప్పుడు సహజంగానే సొసైటీలో విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. ఆపోజిట్ పొలిటికల్ అంటే ఐడియాలజికల్గా ఆపోజిట్ ఉన్నాడు, వాడు ఏదో మాట్లాడతాడు. మనం అన్నిటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రుద్దగానే రుద్దించుకోవడానికి జనాలు అంత అమాయకులు ఏం కాదు ఇక్కడ. అందరూ ఎవ్రీబడి ప్రతి ఒక్కరు వాడే ఓన్ దాంతోనే ఉన్నాడు, ఓన్ ఆలోచన విధానంతోనే ఉన్నారు. ఎవరేమీ అంత ఈజీగా జరగదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చూస్తున్నారా సార్ వెబ్ సిరీస్లని, లేకపోతే న్యూ కంటెంట్ వస్తుంది, చాలా లాంగ్వేజెస్ మూవీస్ అందుబాటులో ఉంటున్నాయి. సో ఏ జోనర్ మీకు పర్సనల్గా చాలా ఇష్టం? ఏవి మీరు బాగా ఎక్కువ ఇష్టపడతారు? చూస్తాను, అన్నీ చూస్తాను. నాకు హ్యూమన్ డ్రామా ఇష్టం. అది ఏ జోనర్లో అన్నా ఉండని అండి. అది థ్రిల్లర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, డ్రామా ఉండాలి నాకు. డ్రామా లేకపోతే నాకు ఇష్టం ఉండదు. అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి మూవీస్ తీసే విధానం కావచ్చు, లేకపోతే దీనిలో ఒక దర్శకుడికి ఎలాంటి రోల్, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలని మీరు ఫీల్ అవుతున్నారు సార్? ప్రతి దర్శకుడికి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనేది మనం ఎక్కడ రాసుకోలే రాజ్యాంగంలో. అది వాళ్ళకున్న విచక్షణ మీద అది ఆధారపడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక మేనిఫెస్టో నేను చెప్పడం అది వేస్ట్. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువాలిటీ, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే